హలో వీవర్స్, నమస్తే అండి. మా ఛానల్కి స్వాగతం అండి. చూస్తున్నారు కదండి, అల్లం అండి. ఈ విధంగా పైన పీల్స్ అన్నీ తీసేసి చిన్న పీసెస్ లాగా కట్ చేస్తున్నామండి. చూస్తున్నారు కదా, అల్లం చాలా బాగుందండి క్వాలిటీగా. మేము ఈ విధంగానే తయారు చేస్తామండి అల్లం చెన్నుల్లిపాయల పేస్ట్ని. చెన్నుల్లిపాయలు చూస్తున్నారు కదా, ఇవి కూడా చాలా చక్కగా ఉన్నాయండి. ఇవి కూడా పైన పీల్స్ అన్నీ తీసేసి రెండు వాష్ చేసి ముందుగా అల్లాన్ని ఈ విధంగా వాటర్లో నానబెట్టేస్తాం కదండి. అయినా మళ్ళీ పీసెస్ని చెన్నుల్లిపాయల్ని వాటర్లో చక్కగా కడిగేసి జార్లో యాడ్ చేస్తున్నామండి. చూస్తున్నారు కదా. ఇక నెక్స్ట్ ఈ విధంగా కచ్చాగా గ్రైండ్ అయిందండి మిక్సీలో. దీన్ని కొద్దిగా వాటర్ యాడ్ చేసేసి మళ్ళీ లాక్ చేసి 1 నిమిషం పాటు మళ్ళీ గ్రైండ్ చేద్దామండి. చూస్తున్నారు కదా, ఏ విధంగా మన అల్లం చెన్నుల్లిపాయల పేస్టు చక్కగా గ్రైండ్ అయిందండి. మేము ఈ విధంగానే చేస్తామండి. షాపులో పర్చేజింగ్ చేయమండి. మరి ఎక్కువ మోతాదు అయితే అప్పుడు బయట గ్రైండ్ చేస్తామండి. ఇంట్లో కొద్దిపాటి అయితే ఈ విధంగా చక్కగా మిక్స్ చేసి స్టోర్ చేసుకుంటామండి. ఫ్రిడ్జ్లో దాదాపు 10-15 రోజుల వరకు ఇది నిల్వ ఉంటుందండి. కొద్దిగా మా వంటల్లో యాడ్ చేస్తూ ఉంటామండి. ఏదైనా సరే మనం చూసి ఇలా తయారు చేసుకుంటే బాగుంటుంది కదండి. ఇక ఇప్పుడు మనం కలియాలో చూడండి, కొద్దిగా అల్లం చెన్నుల్లిపాయల పేస్ట్ని యాడ్ చేసాము. ఈ విధంగా అన్ని కూరగాయ పీసెస్తో పాటు అల్లం చెన్నుల్లిపాయల పేస్ట్ను కూడా యాడ్ చేసామండి. ఉప్పు, పసుపు, కారం, టమాటా, పచ్చిమిర్చి, బ్రింజల్ పీసెస్ అన్నీ అండి. ఇక ఇది అండి చికెన్ అండి. చికెన్లో కూడా మనం చక్కగా వాష్ చేసేసి అల్లం చెన్నుల్లిపాయల పేస్ట్, ఉప్పు, పసుపు అన్నీ యాడ్ చేసి వీటిని ఇప్పుడు మనం ఒక 2 నిమిషాల పాటు కుక్ చేసుకుందామండి. చూస్తున్నారు కదా, కొద్దిపాటి అయితే సరిపోతుందండి. మళ్ళీ నెక్స్ట్ మనం దీన్ని వెరైటీగా చేస్తాం, అప్పుడు మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు అండి. ఇప్పుడు చికెన్ పీసెస్ని ఫ్రై చేద్దామండి. చూస్తున్నారు కదా, మళ్ళీ కొద్దిగా అల్లం చెన్నుల్లిపాయల పేస్ట్ని ఈ విధంగా బాండ్లీలో యాడ్ చేసి చికెన్ ఫ్రై తయారు చేసామండి. కోకో పౌడరు, రెడ్ చిల్లీ పౌడర్ అన్నీ అవి నెక్స్ట్ అండి. అల్లం చెన్నుల్లిపాయల పేస్టు ప్రతి దాంట్లో ఇలా యూస్ చేస్తామండి. ఇదేమన్నా చికెన్ కర్రీ అండి. ఇందులో కూడా అల్లం చెన్నుల్లిపాయల పేస్ట్తో ముందు ఫ్రై చేసి చికెన్ పీసెస్ యాడ్ చేసి ఉప్పు, పసుపు, కారం అన్నీ యాడ్ చేసామండి. ఇకపోతే పలావ్ అండి. పలావ్ కూడా ఈ విధంగా మనం పెద్దల్లిపాయ ముందుగా ఆయిల్లో లవంగాలు, దాల్చిన చెక్క, పెద్దల్లిపాయ పీసెస్ యాడ్ చేసేసి అల్లం చెన్నుల్లిపాయల పేస్ట్ని యాడ్ చేస్తామండి. చూస్తున్నారు కదా, పచ్చిమిర్చి, పెద్దల్లిపాయ పీసెస్, దాల్చిన చెక్క, లవంగాలు, అల్లం చెన్నుల్లిపాయల పేస్టు ఇవన్నీ ఆయిల్తో ఫ్రై అవుతున్నాయండి. టమాటా పీసెస్ని కూడా యాడ్ చేసామండి. ముఖ్యంగా మనం ఈ చికెన్ బిర్యానీకి అల్లం చెన్నుల్లిపాయల పేస్టు ఇంపార్టెంట్ అండి. అందుకని చెప్పేసి ఈ విధంగా ఈ వీడియో ద్వారా మీకు ప్రజెంట్ చేస్తున్నానండి. చూస్తున్నారు కదా, ఇక తగినన్ని వాటర్ యాడ్ చేసుకొని అందులో మనం ఉప్పు యాడ్ చేసుకొని రైస్ని యాడ్ చేసుకుంటామండి. ఇదంతా మనకు తెలిసిన ప్రాసెసే. చూస్తున్నారు కదా, ఇక ఇవి మటన్ పీసెస్ అండి. ఇందులో కూడా
కొద్దిగా ఉప్పు, టర్మరిక్ పౌడరు, అల్లం చిన్నిపాయల పేస్ట్తో ఇవి ఒక 2 నిమిషాల పాటు కుక్కర్లో మనం కుక్ చేసుకుందామండి. ఆ కుక్ చేసుకున్న పీసెస్ని ఇప్పుడు మనం కుర్మా లాగా తయారు చేస్తున్నామండి. పెద్దల్లిపాయ పీసెస్, లవంగాలు, దాల్చిన చెక్క అన్నీ యాడ్ చేసేసి మటన్ పీసెస్ని అందులో యాడ్ చేసామండి. ఈ విధంగా కొద్దిగా పెరుగు యాడ్ చేస్తే మన కుర్మా రెడీ అయిపోతుందండి. ఈ చికెన్ కుర్మాలో కూడా అల్లం చిన్నులపాయల పేస్ట్ని యాడ్ చేసామండి. ఇంకా ఇది మటన్ ఫ్రై అండి. ముందుగా దాల్చిన చెక్క, లవంగాలు యాడ్ చేసి అల్లం చిన్నులపాయల పేస్ట్ వేసి ఈ విధంగా ఫ్రై చేసామండి మటన్ ఫ్రైని. ఇక నెక్స్ట్ మటన్ బిర్యానీ అండి. పాత్రలో ఆయిల్ యాడ్ చేసేసి పెద్దల్లిపాయ పీసెస్, లవంగాలు, దాల్చిన చెక్క యాడ్ చేసామండి. చూస్తున్నారు కదా. ఇక ఇవి 1 నిమిషం తర్వాత మన టేస్ట్కి సరిపడా అల్లం చిన్నులపాయల పేస్ట్ని యాడ్ చేసుకుందామండి. చూస్తున్నారు కదా, మటన్ ఫ్రై అండి. దీనిలో కూడా మన పేస్ట్ యాడ్ అయిందండి. ఇప్పుడు ఇందులో కూడా మనం అల్లం చిన్నులపాయల పేస్ట్ని యాడ్ చేసుకుందామండి. చూస్తున్నారు కదా, 4 టేబుల్ స్పూన్ వరకు ఈ పేస్ట్ని యాడ్ చేసామండి. ఈ మటన్ బిర్యానీ కోసం కొద్దిగా ఆయిల్ తక్కువ అనిపిస్తే మరి కొద్దిగా యాడ్ చేసామండి. అన్నీ ఈ విధంగా ఫ్రై అవుతున్నాయండి. ప్రతి వెంజన్స్, ప్రతి డిష్లో ఈ అల్లం చిన్నులపాయ పేస్ట్ యాడ్ చేస్తున్నామండి. అదే మా వ్యూవర్స్కి చూపించాలని అభిలాషతో ఈ విధంగా ఈ వీడియోని ప్రజెంట్ చేస్తున్నాను వ్యూవర్స్. ఇందులో కూడా టమాటా పీసెస్, పచ్చిమిర్చి అన్నీ వేసామండి. ఇక మన మటన్ బిర్యానీ కూడా రెడీ అయిపోయిందండి. చూస్తున్నారు కదా. మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి వ్యూవర్స్. బై అండి. చూస్తున్నారు కదండి, ఇవి మటన్ పీసెస్ అండి. కట్ చేసి వాష్ చేసి అల్లం చిన్నులపాయల పేస్ట్ ఉప్పుతో ముందుగా బాయిల్ చేసామండి. నెక్స్ట్ ప్యాన్లో ఆయిల్ యాడ్ చేసి లవంగాలు, దాల్చిన చెక్క, మరి కాస్త అల్లం చిన్నులపాయల పేస్ట్, కోకో పౌడరు, రెడ్ చిల్లీ పౌడర్ అన్నీ యాడ్ చేసి ఈ విధంగా ఫ్రై చేస్తున్నామండి. ఈ విధంగా ప్రతి వెంజన్స్లో అల్లం చిన్నులపాయల పేస్ట్ మేము యూస్ చేస్తామండి. మా వ్యూవర్స్ కోసం ఈ వీడియోని ప్రజెంట్ చేస్తున్నానండి. తప్పక తిలకిస్తారు కదూ, తప్పకుండా తిలకించండి. బై అండి.